హలో అండి, ఈరోజు మీకు ఒక సూపర్ టేస్టీ హోటల్ స్టైల్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేయడం చూపించబోతున్నాను. ఇది అన్నానికి, రోటీకి, పుల్కాలకు ఎవరైనా తిన్నా వావ్ అనేటట్లు ఉంటుంది. సో రెసిపీ మొదలు పెడదామా? ఇందుకు కావాల్సింది 2 పెద్ద సైజు క్యాప్సికమ్ ను పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొంచెం నూనె వేసి నూనె వేడెక్కాక క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్ లో 4 to 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. వీటిని ప్యాన్ నుండి సెపరేట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 స్పూన్ పల్లీలు వేసి చిటపటలాడాక 1 స్పూన్ కొబ్బరి పొడిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పక్కకు పెట్టి చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 8 వరకు జీడిపప్పుల్ని 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసి క్రీమీ పేస్ట్ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లోకి కాస్త నూనె వేసి అందులో జీలకర్ర, ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలను పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి అంతగా మంచి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ పేస్ట్ ఈ మసాలా కర్రీకి మరింత టేస్ట్ వచ్చేలా చేస్తుంది. గ్రేవీ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తాన్ని ముక్కలు విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. మసాలా క్రీమీనెస్, క్యాప్సికమ్ క్రంచీనెస్ ఒక్క ముద్ద తింటే మసాలా యొక్క రిచ్, అలానే క్యాప్సికమ్ న్యాచురల్ ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి. ఇదే ఈ కర్రీకి స్పెషల్. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీ దాకా వచ్చింది అంటే ఎంతో కొంత నా వీడియో మీకు నచ్చుతుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.